జనాల్లో ఎక్కువగా మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే జనాల్లోకి వార్తలు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాదే. అందులో తెలుగు మీడియా వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే మామూలుగా రీజనల్ న్యూసే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళు చాలా మినిమల్‌గా కవర్ చేస్తారు. ఇంకా డిఫెన్స్ వచ్చేసి నెగ్లిజిబుల్. ఏమన్నా ఇన్సిడెంట్ అయితే తప్ప డిఫెన్స్ అనేది మీరిందాక అన్నట్టు ఆర్మీ అనేది, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేవి ఉన్నాయనేది కూడా వాళ్ళకి అసలు దృష్టిలో ఉండదు. సో, తెలుగు మీడియాలో డిఫెన్స్‌ది రాకపోవడం వెనక మీ ఎందుకు వాళ్ళు ఇంత నెగ్లిజిబుల్‌గా వాళ్ళది ఫోకస్ ఉంది? ఎట్ ది సేమ్ టైమ్ నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు ఎలాగా ఆర్మ్డ్ ఫోర్సెస్‌ని పోర్ట్రే చేస్తున్నారు సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ థట్? యాక్చువల్లీ ఓవరాల్ మన తెలుగు మీడియా అనే కాదు, నేషనల్ మీడియా లెవెల్ తీసుకున్నా సరే మీరంతా కరెక్ట్. అందులో నాకు సందేహం ఏమీ లేదు. ఆర్మ్ ఫోర్సెస్కి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ కానీ, వాళ్ళు చేస్తున్న పని కానీ దేశంలో చాలామంది తెలియదు. ఎందుకంటే చూసేది ఉంది, పీస్ స్టేషన్లో చూస్తారు, ఆఫీసర్ మెస్ చూస్తారు, ఏదో పార్టీ చూస్తారు, ఎక్కడో ఆఫీసర్ని స్టైల్గా తిరుగుతుంటాడు, అది ఇది సినిమాల్లో చూస్తారు. కానీ యాక్చువల్గా బోర్డర్ మీద కడే కష్టాలు ఆశ్చర్యపోతాం అసలు. మనం 1970లో నేను తలుచుకుంటే ఒక లైట్ ఉండేది కాదు. నార్మల్ గుడ్డి దీపం ఉంటామే, నూనె ఒత్తి పెట్టుకుని ఒకటి చేసుకుని, అలాంటి బంకర్స్లో ఉంటాం మేము. ఓకే. బోర్డర్లో 24/7 మాకు అక్కడ సెలవులు ఉండవు, సండేలు ఉండవు. సో ఇలాంటి సంగతులన్నీ నేషనల్ మీడియా ఏంటంటే, ఓవరాల్ నేషనల్ మీడియా ఒక విధంగా ఏంటంటే మేబీ దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వీళ్ళు ఈ పని చేస్తారే, రైట్? అదొకటి. రెండోది ఏంటంటే పూర్వకాలంలో పాసిబుల్లీ మీడియా ట్రాన్స్పరెన్సీ అవేర్నెస్ ఓవరాల్ తక్కువ. ఇంకో కారణం ఏదవచ్చు, మీడియాకు కూడా ఆఫ్టర్ ఆల్ మసాలా కావాలి. ఎందుకంటే హిందూ 1970sలో ఒక హిందూ ఎడిటర్తో మాట్లాడుతున్నప్పుడు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, మీరు ఆర్మీ వాడు ఎవడో సూసైడ్ చేసుకున్నాడని రాస్తారు, తప్పు కదా, మామూలు రాయొచ్చు కదా సూసైడ్ చేసుకున్నారు ఎవరు అని. అంటే లేదు బాబు, యూ హ్యావ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్. దానికి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన, మనిషిని కుక్క గరిసిందంటే ప్రతోడు చదువుతాడు పేపర్ వెంటనే, అయ్యో అదే కుక్కని మనిషి గరిచాడని రాశారనుకోండి, అందరూ చదువుతారు. సో దే హ్యావ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్. దే హ్యాడ్ నో ఇంట్రెస్ట్. అండ్ వన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఐ థింక్ ఎవ్రీవన్ టుక్ ఏంటంటే మన దేశ భద్రత అనే సబ్జెక్టు మనుషుల్లో, ఎందుకంటే పాసిబుల్లీ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం శాంతియుతంగా తెచ్చుకున్నాం. యుద్ధాలు చేసి సైనికులను కోల్పోయి ప్రాణాలు అర్పిస్తాం. ఆయన సెకండ్ వరల్డ్ వార్లో మన వాళ్ళు కూడా చాలామంది పార్ట్ తీసుకున్నారు. సెకండ్ వరల్డ్ వార్లో 300 మంది వెళ్ళారు. మన బర్మా క్యాంపెయిన్ చేశారు, సిసిలీలో చేశారు, సో రకరకాల దేశాల్లో వెళ్ళి చేశారు. కానీ నార్త్ ఇండియా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఉంది, సౌత్ ఇండియాలో అంత అవేర్నెస్ లేదు. కానీ మీరు ఇందాక మీడియా గురించి అన్నారే, మీడియాది మన దురదృష్టం అనుకోవాలి. ఎస్, ఇప్పుడు మారుతాం, ఇప్పుడు చాలా మారుతాం. కానీ యాక్చువల్గా మనం ఒకప్పుడు నేను టాకింగ్ ఆఫ్ 70s, 80s, 90s, సుమారు 2000 ఆ ప్రాంతం నుంచి కొంత మార్పు వచ్చింది. అంతకుముందు అసలు భారత సైన్యం ఏంటంటే మనుషుల డిఫరెన్స్ తెలిసేది కాదు. అసలు సైన్యం ఏంటి, బిఎస్ఎఫ్ ఏంటి, సిఆర్పిఎఫ్ ఏంటి, వీళ్ళన్నిటికీ డిఫరెన్స్ ఎవరికి తెలిసేది. ఐ థింక్ ఇట్ ఈస్ లెగసీ నౌ, ఇట్స్ పాస్ట్. వై టాక్ అబౌట్ పాస్ట్, రైట్? ప్రెసెంట్ ఐ థింక్ ఈజ్ దాట్ ఒక విధంగా అవేర్నెస్ పెరిగింది, రైట్? లాస్ట్ ఒక 10, 15, 20 years నుంచి. ఎందుకంటే దేశంలో మన లీడర్స్, మోడీ గారు అవనండి, ఎవరైనా అవ్వండి, ఆ అవేర్నెస్ తీసుకొచ్చి మన సైన్యం ఇంత గొప్పని చేస్తుంది, ఇన్ని కష్టాలు పడుతున్నారు అని టు ఎవ్రీ కామన్ మ్యాన్, సిటిజన్ ఇన్ ద స్ట్రీట్, లే మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ ఈజ్ ఏబుల్ టు సీ ఏం జరుగుతుందా అనేది. సో ఐ థింక్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్, దెర్ ఇస్ ఎ మెటమార్ఫిస్ చెప్పాలంటే. సార్, మామూలుగా చెప్పాలంటే మీడియాతో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో. అందులో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని వాళ్ళు చూపించే తీరుతో ఆర్ యూ సాటిస్ఫైడ్? ఎందుకంటే బార్డర్లో కొంచెం ఎగ్జాజరేషన్ ఉందన్నారు. దాని తర్వాత కొన్ని సినిమాల్లో ఆర్మీ వాళ్ళని కొంచెం నెగిటివ్ పోర్ట్రేలో చూపించడం, ఎస్పెషల్లీ కొన్ని షోస్లో, రీసెంట్లీ వస్తున్న ఓటీటీ షోస్లో. అండ్ వెస్ట్రన్ ఎంటర్టైన్మెంట్ వాటితో పోల్చుకుంటే, ఉదాహరణకి టాప్ గన్ తీసుకున్నట్టయితే నేవీ యాక్టివ్ పార్టిసిపేషన్ చేసింది ప్రమోషన్లో కానివ్వండి, షూటింగ్లో. నేవీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాన్ని ఒక బూస్ట్ కింద వాడుకున్నారు రిక్రూట్మెంట్కి. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎలా చూస్తారు? అంటే డిఫరెన్స్ ఎలా ఉంది అండ్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? ఒక విధంగా చెప్పాలంటే ఆర్మ్ ఫోర్సెస్లో కూడా తప్పు ఉందండి. నేను 40 సంవత్సరాలు ఆర్మీ ఫోర్స్లో చేశాను. ఎందుకంటే ఆర్మ్ ఫోర్సెస్ కూడాను సెక్లూడ్ అయిపోయి ఉన్నాం. మొదటి నుంచి మనుషులు కలవాలన్నా సరే, మనుషులతో కొంచెం నాలెడ్జ్ షేర్ చేయాలన్నా సరే, ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండేది. ఇది నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని సంగతులు ఖచ్చితంగా మనం షేర్ చేసుకోవాలి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, ఏది యాక్చువల్ సీక్రెట్ ఉందో, ఏ టైంలో మీరు అటాక్ చేస్తున్నారో, ఏ ప్లేస్ అటాక్ చేస్తున్నారో, టాప్ సీక్రెట్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నట్టయితే, కొత్తగా డెవలప్ చేస్తున్న ఎక్విప్మెంట్, న్యూక్లియర్ ఏమైనా చెప్పాలనుకుంటే అలాంటి సంగతి చెప్పొద్దు.
కానీ అవేర్నెస్ మొదటి నుంచి ఆర్మ్ ఫోర్సెస్ కూడా కావాలని కంటోన్మెంట్ దూరంగా ఉండటం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, రైట్. తర్వాత ఆర్మ్ ఫోర్సెస్ సివిలియన్ లోపలికి వస్తే ఎక్స్ట్రా కాషియస్ కింద అయి ఉండొచ్చు. సో ఆర్మ్ ఫోర్సెస్లో కూడా అందులో కొంత ఖచ్చితంగా తప్పు పడతాను. కానీ ఆర్మ్ ఫోర్సెస్లో కూడా మార్పు వచ్చింది. మీరు అన్నట్టుగా వరల్డ్ ఓవర్ చూసుకుంటే బ్రిటిష్ మూవీస్ చూసుకున్నా, అమెరికన్ మూవీస్ చూసుకున్నా, ఖచ్చితంగా ఏంటంటే ఇంటరాక్షన్ ఉంది బిట్వీన్ ఏ నార్మల్ సివిల్ సిటిజన్స్ అండ్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఈజ్ హ్యూజ్. కమింగ్ బ్యాక్ టు మన మీడియా యాక్చువల్గా చెప్పాలంటే నా చిన్నప్పుడు గుర్తు చేసుకుంటే ఒక పిట్టల దూరలాగా చాలా అవహేళన చేసేవారు. మై బ్లడ్ యూస్ టు బాయిల్. ఎప్పుడో ఎవరో కామెడీ కింద అల్లు రామలింగం ఒక తుపాకు పట్టుకు తిరుగుతున్నట్టుగానో లెఫ్ట్ రైట్ అంటాం. సో దాన్ని బట్టే తెలుస్తుంది మనకేమిటి ప్రజల్లో ఆర్మ్ ఫోర్సెస్ గురించి నాలెడ్జ్ ఏమిటా అనేసి. ఇట్స్ వెరీ సాడ్. ఇప్పుడు 76 సంవత్సరాలు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హర్ట్ మీ వెరీ బ్యాడ్లీ. మొదట్లో చూసినప్పుడు ఒక జోకర్ కింద ఇది. ఎందుకంటే నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకపోతే గప్చుప్పుకున్నా పర్వాలేదు, కానీ ఏదో ఊహించుకొని చేస్తూ ఉంది, దట్ ఈస్ ఈవెన్ వర్స్. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఐ థింక్ అవేకనింగ్ స్టార్టెడ్ 1999 కార్గిల్ వార్ స్టార్ట్ అయినప్పుడు కొంత ప్రజలకు. ఎందుకంటే ఆఫ్ కోర్స్ మీడియా కూడాను పర్మిట్ చేయగలిగింది, బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళారు, లైవ్ టెలికాస్ట్ చేస్తే అప్పుడు మన తెలుగు ప్రజానీకం ప్రపంచం అందరికీ తెలిసి వచ్చింది. ఓహో, ఇన్ని కష్టాలు పడతారా, ఇంతమంది చనిపోతారా, ఇంత ఘోరంగా ప్రాణాలు త్యాగం చేసి పడతారు. ఊరికే మామూలుగా ఇంతకుముందు ఏముంది, ప్రాణ త్యాగం చేశాడనేసి. కానీ ఎప్పుడైతే మనం చిన్న చిన్న స్టోరీస్, ఇప్పుడు మీరు డిఫెన్స్ రౌండ్ ఎన్ని కవర్ చేస్తున్నారు, నేను ఒకటో రెండో చూశాను, బ్రేవ్ హార్ట్ అని ఉంది, అందులో మీరు ఎన్ని కవర్ చేస్తున్నారు, పరవీర్ చక్ర అలా వచ్చింది, మహావీర్ చక్ర, మీరు ఎంత సదుద్దేశం చేశారు, దాన్ని బట్టి మనిషికి తెలుస్తుంది. అయ్యో ఆడు మొన్నే పెళ్ళైనోడు. రీసెంట్గా ఒక హవల్దార్ రాజువేల్ అని 1971లో నాతో పాటు చనిపోయినాడు. ఆయన భార్యని మిసెస్ ఫిలోమా అని 2023లో నేను కలుస్తానికి వెళ్ళాను. గ్వాలియర్ వచ్చింది, అప్పుడు ఆవిడ 6 months ప్రెగ్నెంట్. ఆవిడ చనిపోయారు. హవల్దార్ రాజువేల్ మై గురు చనిపోయిన తర్వాత షీ వాజ్ ప్రెగ్నెంట్, వాళ్ళ మనవడితో వచ్చింది. సో ఇలాంటి స్టోరీస్ ఎప్పుడైతే మనం వింటుంటామో మీడియాలో కూడాను ప్రస్తుతం అవేర్నెస్ కొంతవరకు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంతకుముందు మీడియా మాత్రం ఖచ్చితంగా వాజ్ నెవర్ బాదర్. ఇప్పటికి కూడాను మీరు అన్నట్టుగా మీడియా ఫుల్ న్యాయం జరగట్లేదు. ఇంకా ఎన్నో సంగతులు మనం చర్చించుకోవాలి. ఎక్కడన్నా వార్ అవుతుంటే అది మనం చర్చించాలి, ప్రతిఒడికి తెలవాలి. తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆర్మీలో చేద్దాం అనుకుంటారు, కానీ మనం కూడా ఆఫ్ కోర్స్ కొన్ని పాకెట్స్ ఉన్నాయి. మిలిటరీ మాధవరం అనుకోండి, ఇప్పటికీను చాలామంది తెలుసు ఎంటైర్ ఇండియాలో. పార్వతీపురం, శ్రీకాకుళం కొన్ని పాకెట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి విపరీతంగా జాయిన్ అవుతున్నా. జనరల్ కేవీ కృష్ణారావు గారు చీఫ్గా ఉన్నప్పుడు, నేను యాక్చువల్గా ఆర్మీలో ఉన్నప్పుడు మన వాళ్ళు మన కోటా తీసుకుంటున్నామా లేదా అని కూడా నేను చెక్ చేసేవాడిని. జవాన్లు దిగుతున్నాను, జవాన్ల కోటా ఇదే, కానీ ఆఫీసర్స్ అంత వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. సంతోష్ కుమార్ చూడండి, ఇప్పుడు మహావీర్ చక్ర, అతనితో ఎంత అవేర్నెస్ వచ్చింది, రైట్. సో మీడియా ఇంతకుముందు న్యాయం చేకూర్చలేదు. ఆర్మ్ ఫోర్సెస్ కూడా కొంతవరకు తప్పుపడతాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక మార్పు వచ్చింది, కానీ ఇంకా మార్పు రావాలి. మీలాంటి వాళ్ళు ప్రతి వీకో లేకపోతే ప్రతి నెలలో మీరు కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉడితే ఎంత 50th ఎపిసోడ్ అని చెప్పారు మీరు. 50 ఎపిసోడ్ మీరు చేయగలిగితే మిగిలిన టీవీలు, ఇప్పుడు కొన్ని చూస్తున్నాను టీవీ ఛానల్, 1-2 ఛానల్స్ రీసెంట్గా నేను చూస్తున్నా ఏమిటి ఆర్మ్ ఫోర్సెస్ గురించి. ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి తెలవాల్సింది ఏంటి, ఆర్మ్ ఫోర్సెస్ ఇస్ అన్ ఎక్సలెంట్ కెరియర్. చాలామందికి మనకు తెలియదు. ఫ్రీ ఫ్రమ్ పొలిటిసైజేషన్, ఒకరితో సంబంధం లేదు. నేను ఫస్ట్ తెలుగు వాడిని డైరెక్టర్ జనరల్ అవుతానికి, ఇంతకుముందు ఎవరు అవ్వలేదు. సో దట్ ఈస్ అ ప్లేస్ వేర్ మీ మెరిట్ ఉంటే అవుతానికి ఛాన్స్. దాని తర్వాత ఇంకిద్దరు తెలుగు వాళ్ళు అయ్యారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్టిలరీ. సో యూఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఏంటంటే అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ టీవీ, రేడియో, ద అదర్ మీడియా విచ్ ఈస్ అవైలబుల్, ఎలక్ట్రానిక్ ఆర్ ద వెర్నాక్యులర్ మీడియా అండ్ ఆల్ దిస్ థింగ్, కావాల్సినంత ఖచ్చితంగా దానికి పబ్లిసిటీ ఇవ్వాలి. మనుషులకి అవేర్నెస్ పెరగాలి. మనుషుల్లో దాంతో దేశభక్తి పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. ఒక రిటైర్డ్ పీపుల్ ఫర్ దట్ మ్యాటర్, నేను చాలామందితో అంటుంటాను, ఈవెన్ ఏ రిటైర్డ్ సోల్జర్, వాట్ ఈ గివ్స్ బ్యాక్ టు సొసైటీ ఈజ్ హ్యూజ్. ఎందుకంటే క్యూలో నుంచున్నాడు, గబుక్రమణ క్యూ జామ్ చేసి, బాబు మేము ఇక్కడ నుంచున్నాడు, అట్లీస్ట్ చెప్పగలిగే ధైర్యం ఉంటుందండి. సో సోషల్ అవేర్నెస్, సోషల్ ఇంపార్టెన్స్ పెంచాలి, సివిక్ సెన్స్ పెంచాలి. దానికి కూడాను సర్వీస్లో ఉన్నప్పుడు కాకుండా రిటైర్డ్ కూడా. కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద ప్రెజెంట్ థింగ్, బట్ ఐఎమ్ నాట్ టోటలీ హ్యాపీ. ఇంకా ఎంతో ఉంది ముందని ఒక స్టెప్ తీసుకున్నాం. ఇంకా ఒక గిరిధర్ గారి లాగా కాదు, ఇంకా 2-3 ఛానల్స్ కాదు, అన్ని ఛానల్స్ మాట్లాడాలి.
అట్లీస్ట్ అవేర్నెస్ పెరగాలి. మీరు చెప్పిన దానికి నా ఎక్స్పీరియన్స్ యాడ్ టు ఇట్. ప్లీజ్ చెప్పండి. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ద ఫోర్సెస్ ఆల్సో. అంటే అది ఫోర్సెస్ ప్రాబ్లమా లేకపోతే ఫోర్సెస్ని కంట్రోల్ చేస్తున్న పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాబ్లమా, అది కొంత మనం చూడాల్సి వస్తుంది. Correct. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. జమ్మూలో వార్ మెమోరియల్ ఉంది, జమ్మూ ఫోర్ట్లో ఉంది. కరెక్ట్. మనకు బహు మందిర్ అంటారు, జమ్మూ కోటలో ఉంటుంది. కోటలో మనకు ఈ వార్ మెమోరియల్ ఉంది. ఆ వార్ మెమోరియల్కి వెళ్ళాను నేను. దట్ వన్ ఆఫ్ ద బెస్ట్, వెల్ మెయింటైన్డ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వార్ మెమోరియల్స్ ఐ హావ్ ఎవర్ సీన్. దాంట్లో మీకు 47 నుంచి ఇంతవరకు జరిగిన అన్ని బ్యాటిల్స్ రాశారు దాంట్లో, ఇంక్లూడింగ్ దోస్ వీ లాస్ట్. మనం ఓడిపోయిన కూడా ఉన్నాయి. అస్కర్దు మన వాళ్ళు ఎలా 8 months దేవ్ హెల్డ్ ఆన్, ఫైనలీ సరెండర్ అవ్వమని చెప్పారు కరియప్ప గారు. తర్వాత సరెండర్ అయిన తర్వాత వాళ్ళ కమాండర్ని తప్ప మిగతా అందరినీ చంపేశారు వాళ్ళు, అది కూడా రాస్తుంది అక్కడ. తర్వాత పరమవీర్ చక్ర వచ్చిన వాళ్ళని బస్ట్స్ ఉన్నాయి అక్కడ. దెన్ ద ఎటర్నల్ ఫ్లేమ్ ఉంది అక్కడ. సో ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్. ఆ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను అది ఫొటోస్ తీసుకుందామని చెప్పి నేను వెళ్తే ఫొటోస్ తీయడానికి వీల్లేదన్నారు. ఎందుకు అని అడిగాను నేను. ఇది ప్రపంచం అంతా తెలియాలి కదా, మీరు లోపల పెట్టుకుంటే దానివల్ల అర్థం ఏంటి అని అడిగాను. అంటే వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కాశ్మీరీ ముస్లిం ఒక అతను వచ్చి పెడెస్టల్ మీద, ఎటర్నల్ ఫ్లేమ్ పెడెస్టల్ మీద చెప్పు పెట్టి, షూ పెట్టి ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టాట. సో ఇమ్మీడియట్గా ద రియాక్షన్ వాస్ సబ్కో బంద్ కర్ దో. సో ఎవరు తప్పు చేశారో వాడిని మీరు యూ షుడ్ హావ్ పనిష్డ్ హిమ్. ఇంకొకటి మళ్ళీ తప్పు చేయడానికి భయపడాలి. కానీ యువర్ అప్రోచ్ వాస్ బికమింగ్ డిఫెన్సివ్, అందరినీ స్టాప్ చేయమన్నాడు. సో దిస్ అప్రోచ్ ప్రాబబ్లీ, అంటే ఆర్మీ ఈజ్ ఫోర్స్ టు డూ దట్ బికాస్ ద పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ నాట్ విల్లింగ్ టు టేక్ ఎ రిస్క్. సో అది నాకు కనిపించింది, ద డిఫెన్సివ్ యాటిట్యూడ్ ఐ సా. సిమిలర్లీ ది సెకండ్ ఇన్సిడెంట్ వేర్ ఐ ఫేస్ దిస్, మనకు బీబీ క్యాంట్, బాదమి బ్యాగ్ కంటోన్మెంట్, శ్రీనగర్. అక్కడ మీకు పానీ మందిర్ అని ఉంది లోపల, మనకు పాండ్రితన్ మందిర్ అని అంటారు. పాండ్రితన్ మందిర్ పక్కన మనకు వార్ మెమోరియల్ ఉంది. మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు అది 2016 or 17, ఐ డోంట్ రిమెంబర్, వన్ ఆఫ్ దోస్ ఇయర్స్. ఆయన వచ్చిన తర్వాత ఇనాగ్రేట్ చేశారు. నేను నా ఆల్మోస్ట్ కాశ్మీర్ గురించి నేను చేసిన ప్రెజెంటేషన్ అన్నింటిలో ఐ టాక్ అబౌట్ ఇట్. వార్ మెమోరియల్ చెప్పంగానే నాకు ఐ చోక్, నా కళ్ళు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే 47 నుంచి ఇంతవరకు ఉన్న అందరి పేర్లు సువర్ణ గోల్డెన్ లెటర్స్లో బ్లాక్ గ్రానైట్లో రాశారు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. The bigger aspect was there are 2-3 blank granite stones kept there. That you have a chance to. We are willing to lose more boys, but we'll retain Kashmir. How symbolic. How symbolic. But whereas no civilian can go there. How stupid it is. Yes, I entirely agree. నేను ఖచ్చితంగా ఇందులో నిజాయితీగా మాట్లాడిన మనిషిని చెప్పాలంటే, తప్పు ఉన్నప్పుడు తప్పు ఒప్పుకోవడానికి ఏంటంటే మోరల్ కరేజ్ కావాలి. అండ్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నేను చెప్తున్నాను, ప్రతి ప్రజానేకానికి తెలవాలొచ్చినప్పుడు ఆర్మ్ ఫోర్సులు తప్పు ఉంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే డైల్యూషన్ ఆఫ్ ఆర్డర్స్. పైన ఏంటంటే ఇంటెలిజెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది పొలిటికల్ దీంట్లో కొంత ఉంటుంది. ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా నేను అందులో కొన్ని దోషపడతాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడైతే మనుషులకి తెలవాలో అక్కడ పర్మిట్ చేయాలి. కరెక్ట్, రైట్. కానీ మీరు అన్నట్టుగా ఎవడో ఒకటి తప్పు చేశాడని ఆర్మీలో అంటాం క్యాపిటల్ పనిష్మెంట్ అని. ఒకటి మనుషులకు దొరకపోతే 40 మందిని పట్టుకుని పనిష్ చేయడం అనేది దట్స్ ఎ రాంగ్ అప్రోచ్. ఆఫీసర్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇండియన్ ఆఫీసర్స్ ఆర్ బీయింగ్ యాక్చువల్లీ టాట్ దిస్, ద ఇంటెలిజెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్డర్స్, ద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే జవాన్లకి ఏముంది, నేను వాళ్ళని తప్పట్ను. వీ హ్యావ్ గాట్ ద ఫైనెస్ట్ సోల్జర్స్, రైట్. కరెక్ట్. వాళ్ళకి రే ఇక్కడ ఎవరు రాకూడదు అంటే బస్, దట్స్ ఆల్. కరెక్ట్. నాట్ టు ఆస్క్ వై, సార్ ఆర్డర్ ఇచ్చారు, దట్స్ ఇట్. కరెక్ట్. బట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ the senior officers as well as the politics, wherever it is this thing, I totally accept. It's a blunder. It's criminal. Correct. To depict your heroic deeds to be seen by each and every citizen. Correct. They should be able to come and bend down, pray and go. Absolutely. And that is a real motivation. మీరు అన్నట్టుగా మీరు ఉద్యోగం, మీ మొహం చూస్తే నాకు అనిపించింది ఎంత ఉద్యోగంతో మీరు ఊగుతున్నారు, రైట్. It brings a lot of unity, a lot of motivation. I agree. But these are the things I'm sure. బట్ సచ్ టాక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఎవరో వింటాడు. సర్వింగ్లో ఉన్నవాడు ఎవరో తెలుగు మా స్కూల్ వాడు సైనిక్ స్కూల్ ఎవరు వింటాడు. సార్ ఐ హర్డ్ ఇట్ ఇన్ దిస్ థింగ్, జనరల్ రావ్ హిమ్సెల్ఫ్ రిటైర్డ్, గిరిధర్ గారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు దట్ వీఆర్ నాట్ పర్మిటింగ్. ఐ థింక్ వీ షుడ్ పర్మిట్ ఎట్ ప్లేసెస్ వేర్ పీపుల్. ఐ స్పోక్ టు దర్ కమాండర్ అండ్ దెన్ he permitted me. Things will change. My suggestion, in fact, defense roundup లో కూడా నేను చాలా సార్లు చెప్పాను. No, but certainly I will certainly make a mention of this point at the appropriate level. I am very sure. At least, as a concern of the media,
forget about media, as a common citizen of this mighty nation of ours. కరెక్ట్, దట్స్ అ ప్లేస్ ఆఫ్ యాత్ర ఫర్ అస్. Correct. నేను యాక్చువల్లీ ఐ సజెస్టెడ్ సార్, I will leave this point. Certainly, I'll have certainly be meeting either the chief or the director general RT. I'm sure at times it will get. డెఫినెట్. అంటే నేను ఐ హావ్ బీన్ మేకింగ్ అ సజెషన్. Of course, this is a larger perspective. I think we should discard this title called Ministry of Defense. We've been too defensive for too long. I'm not saying Ministry it should of be Offense. No, we should call it Ministry of Offense. Because then you are committing offenses. Correct. We should probably call it National Security. Yes. Once we call it a Ministry of National Security, then your defensive approach will not, it's gone. ఇప్పుడు ఏంటంటే వాడు ఎప్పుడొస్తాడో అని చెప్పి మీరందరూ సైనికులు అందరూ అక్కడ 24 గంటలు గస్తీ తిరుగుతున్నారు. ఇప్పుడు వన్స్ ఇట్ బికమ్స్ అ నేషనల్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, దెన్ యు ఆర్ అట్ లిబర్టీ టు గో ఇన్ ట్రాష్ దట్ బగర్ అవుట్. కాబట్టి దాని బహుశా మన అప్రోచ్ మారాలి. Maybe From a defensive attitudinally, I think there is a. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.